అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరొక ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. ప్రియ దైవజన్మ, మనందరము ప్రార్థన చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము. మనం ప్రార్థన చేస్తుంటాం కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రికలో పౌలు భక్తుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తూ వచ్చింది కదా. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మంది చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 3 న్యాయమూర్తులు వారి కొరకు ప్రార్థన చేయాలి. సుప్రీంకోర్టులో ఒక ప్రాముఖ్యమైనటువంటి కేసు ఈరోజు మరి విచారణ జరిగే ఆ టైం వచ్చింది. ఈరోజు విచారణ జరుపుతారని అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి అద్భుతంగా దేవుడు మన పక్షాన నుండి వ్యాజ్యమాడుటకు ఎవరైతే మన పక్షాన వాదిస్తున్నారో ఆ లాయర్కి చక్కటి జ్ఞానము, ధైర్యము, అభిషేకము, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందింపచేసి దేవుడు అద్భుతంగా ఆ లాయర్ను వాడుకోవాలి. ఆ లాయర్ పేరు ఏమిటి అని మనం ఆలోచిస్తే, మన తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది పేరు కపిల్ సిబాల్. ఈయన పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఈయన వాదిస్తున్నాడు. ఈయన మన తరపున వాదిస్తున్నాడు. ADF తరపున వాదిస్తున్నాడు. కాబట్టి ఏంటి ఆ వాదించటం అంటే, భారతదేశమంతా మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక చట్టము తీసుకురాబోతున్నారు. ఆ చట్టము ఏమిటంటే, అన్ని రాష్ట్రాలలో ఏం చేయాలనుకుంటున్నారు అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, అన్ని రాష్ట్రాలలో కలిపి క్రైస్తవులకు వ్యతిరేకంగా మత మార్పిడి చట్ట బిల్లు పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏమండి, మత మార్పిడి వ్యతిరేక చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ. మత మార్పిడి వ్యతిరేక బిల్లులు అన్ని రాష్ట్రాలలో ఇచ్చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాటి కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన పరులందరూ సన్నద్ధులవ్వాలి. దైవజనాంగమ సన్నద్ధులై ప్రార్థన చేయాలి. అదే మన ముఖ్య న్యాయవాది మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన తరపున వాదించే న్యాయవాది కపిల్ సిబాల్, ఈయన పార్లమెంటు సభ్యుడు. అలాగే ముఖ్య న్యాయమూర్తి సంజయ్ ఖాన్ మరియు 2 న్యాయమూర్తులు వారి కొరకు ప్రార్థన చేయాలి. న్యాయమైన హృదయముతో విచారణ చేయాలి. దేనికి లోబడకుండా, దేనికి లొంగిపోకుండా సత్యానికి, ధర్మానికి, న్యాయానికి నిలబడేటట్లు వారి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక్క విచారణకు అయ్యే ఖర్చు 27 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా దేవుడే సహాయం చేయాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దైవజన్మ ప్రార్థన చేయాలి. ఈ విచారణ అనగా ఈరోజే ఏప్రిల్ 16వ తారీఖు 4వ నెల 2025 ఈరోజే విచారణకు వస్తుందని మరి పెద్దలందరూ ఆశించారు. ఒకవేళ అది ఈరోజు వస్తుందేమో విచారణకు. దయచేసి ఆ విషయాన్ని మనము గమనించి వాటి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులు హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. న్యాయవాదులను నిలబెట్టి దేవుని ఆత్మ ద్వారాగానే నడిపించాలి, విజయం సాధించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ విజయం కొరకు ఖచ్చితంగా మనము ప్రార్థన చేద్దాం. ఈ కేసులో మరి దేవుడు మన పక్షాన నుండి విజయము సాధించాలని, విజయం కొరకు మనము ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ, ఈ మార్గాలు చక్కగా దేవుడు తన కార్యాలు జరిగించేలాగా మనము ప్రార్థన చేద్దాం.
ప్రియదయజనం మర్చిపోవద్దు, దేశం కొరకు మనం ప్రార్థించేవారం కాబట్టి అనేక మంది ప్రార్థన యోధులు ఉన్నటువంటి మన దేశంలో ఈ ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యలు మనం జయిస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి స్పిరిచువల్ వార్ ప్రేయర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ప్రారంభించి ఇటువంటి విషయాల్లో 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అర్ధరాత్రి ప్రార్థనలో పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇది కొనసాగాలని మనవి చేస్తూ, సార్వత్రిక సంఘమంతా ప్రార్థన పరులు ఉన్నారు, అన్ని సంఘాల్లో ప్రార్థన పరులు ఉన్నారు, అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ, మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన నేను ఈ సముఖంలో చేస్తాను, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు జరుగుతున్నటువంటి నాయన కోర్టులో ఒకవేళ విచారణకు వచ్చి ఉంటే అయా మతపరమైనటువంటి అయా ప్రభా క్రైస్తవులకు వ్యతిరేక చట్టాలు వచ్చే పరిస్థితులు ఉంటేనైనా ఆ బిల్లును నాయన ఒకవేళ విచారణకు తీసుకుంటే జడ్జీలకు చక్కటి జ్ఞానం ఇచ్చి యథార్థత ఇవ్వండి. అయా క్రైస్తవుల తరపున అయా ఏడిఎఫ్ తరపున వాదిస్తున్నటువంటి కపిల్ సిబాల్ న్యాయవాది గారిని దీవించండి, జ్ఞానాత్మతో అభిషేకంతో నింపండి, ధైర్యం ఇవ్వండి. అయ్యా మీరు మాత్రమే కార్యాన్ని విజయవంతంగా చేయడానికి కృప చూపించి ప్రార్థిస్తున్న బిడ్డలందరూ ప్రార్థన ఆమేనని పలకండి. నా ప్రార్థన ఆమేనని పలకండి. మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయం మందే. యెహోవా యుద్ధము చేస్తాడు, మన పట్ల ఖచ్చితంగా ఎదురు చూస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.